హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ సండే అండి అందరికీ. ఈరోజు మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా 1 kg చికెన్ తీసుకోవాలి. బాగా వాష్ చేసి బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక బాండీ తీసుకొని ఒక 3 ఆనియన్స్, ఒక 4 చిల్లీస్ తీసుకొని వాటిని బాగా కట్ చేసేసి చిన్న చిన్నగా 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక మనం ఆనియన్స్, చిల్లీస్ వేసుకుందాం. తర్వాత అవి బాగా వేగాక అల్లం పేస్ట్ వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకుందాం. అది బాగా వేగాక ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. అది కూడా బాగా వేగుతుంది, పచ్చివాసన అంతా పోతుంది. మనం ఎప్పుడైతే పసుపు వేస్తామో ఆ పచ్చివాసన అంతా పోతుంది. దాంట్లో ఒక 2 పెద్ద సైజు టమాటాలు కోసుకొని దాంట్లో వేసుకుందాం. అది కూడా దగ్గరికి ఎగిరిపోతుంది, మొత్తం దగ్గరికి అయిపోతుంది. తర్వాత మనం ఉడకబెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాంట్లో కొంచెం వాటర్ ఉంచుకోవాలి. ఆ చికెన్ అంతా దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టుకుంటే ఇలా ఎగిరిపోతుంది, దగ్గరికి అయిపోతుంది. దగ్గరికి అయిపోయాక మనం ఒక 2 స్పూన్స్ గరం మసాలా, 2 స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. నేను గరం మసాలా ఇంట్లోనే చేసుకుంటానండి, బయట నుంచి తెచ్చింది అయితే కాదు. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని తీయాలి. ఇలా దగ్గరికి అయిపోతుంది, ఆయిల్ తేలుతుందండి. మళ్ళీ బాగా కలుపుకోవాలి ఆ చికెన్ అంతా. కలుపుకున్నాక మనం ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఆ మిశ్రమం అంతా బాగా కలవాలి, ముక్కలకి పట్టాలండి. కారం, ఉప్పు అవన్నీ పట్టాలి. మళ్ళీ మీ రుచికి తగ్గట్టు మీరు చూసుకొని ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోండి. బాగా కలుపుకోండి వాటర్ వేసుకున్నాక. తర్వాత ఒక 10 మినిట్స్ మీరు మూత పెట్టి వదిలేస్తే, మీడియం ఫ్లేమ్లో పెట్టి, అదంతా ఇలా దగ్గరికి అయిపోతుందండి. మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది, దగ్గరికి అయిపోతుంది. ఆ గ్రేవీ కూడా మనకు సరిపోతుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది, బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా తింటారండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.